కల్కిలో ప్రభాస్ తనకు జోకర్‌లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్‌లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వర్సీ కామెంట్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే ప్రభాస్ నే కాదు కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సీ విషయంలో జరుగుతుంది ఇది. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వార్సీ కామెంట్స్ ఊహించని దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటే అమ్మో మన ప్రభాస్ ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ పై కామెంట్ చేసిన బాలీవుడ్ నటుడిపై హీరో నాని దిల్ రాజు మండిపడ్డారు. ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని దిల్ రాజు అంటే ఆ అన్న వ్యక్తికి లైఫ్ లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళ నుంచి ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. సుధీర్ బాబు అయితే హర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. విమర్శించడంలో పద్ధతి ఉంటుంది. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్ పై ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నారని ఆది సాయి కుమార్ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేషు అన్నారు. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వర్సీ కామెంట్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే ప్రభాస్ నే కాదు కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సీ విషయంలో జరుగుతుంది ఇది. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వార్సీ కామెంట్స్ ఊహించని దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటే అమ్మో మన ప్రభాస్ ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ పై కామెంట్ చేసిన బాలీవుడ్ నటుడిపై హీరో నాని దిల్ రాజు మండిపడ్డారు. ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని దిల్ రాజు అంటే ఆ అన్న వ్యక్తికి లైఫ్ లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళ నుంచి ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. సుధీర్ బాబు అయితే హర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. విమర్శించడంలో పద్ధతి ఉంటుంది. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్ పై ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నారని ఆది సాయి కుమార్ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేషు అన్నారు. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వర్సీ కామెంట్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే ప్రభాస్ నే కాదు కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సీ విషయంలో జరుగుతుంది ఇది. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వార్సీ కామెంట్స్ ఊహించని దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటే అమ్మో మన ప్రభాస్ ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ పై కామెంట్ చేసిన బాలీవుడ్ నటుడిపై హీరో నాని దిల్ రాజు మండిపడ్డారు. ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని దిల్ రాజు అంటే ఆ అన్న వ్యక్తికి లైఫ్ లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళ నుంచి ఇదే రేంజ్ లో రెస్పాన్స్
రెస్పాన్స్ వస్తుంది. సుధీర్ బాబు అయితే అర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. విమర్శించడంలో పద్ధతి ఉంటుంది. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్ పై ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నారని ఆది సాయి కుమార్ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేషు అన్నారు. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్ లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వర్సీ కామెంట్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే ప్రభాస్ నే కాదు, కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సీ విషయంలో జరుగుతుంది ఇది. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్ లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వార్సీ కామెంట్స్ ఊహించని దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటే అమ్మో మన ప్రభాస్ ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ పై కామెంట్ చేసిన బాలీవుడ్ నటుడిపై హీరో నాని, దిల్ రాజు మండిపడ్డారు. ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని దిల్ రాజు అంటే ఆ అన్న వ్యక్తికి లైఫ్ లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళ నుంచి ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. సుధీర్ బాబు అయితే అర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. విమర్శించడంలో పద్ధతి ఉంటుంది. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్ పై ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నారని ఆది సాయి కుమార్ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేషు అన్నారు. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్ లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వర్సీ కామెంట్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే ప్రభాస్ నే కాదు, కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సీ విషయంలో జరుగుతుంది ఇది. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్ లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వార్సీ కామెంట్స్ ఊహించని దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటే అమ్మో మన ప్రభాస్ ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ పై కామెంట్ చేసిన బాలీవుడ్ నటుడిపై హీరో నాని, దిల్ రాజు మండిపడ్డారు. ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని దిల్ రాజు అంటే ఆ అన్న వ్యక్తికి లైఫ్ లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళ నుంచి ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. సుధీర్ బాబు అయితే హర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. విమర్శించడంలో పద్ధతి ఉంటుంది. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్ పై ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నారని ఆది సాయి కుమార్ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేషు అన్నారు. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్ లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వర్సీ కామెంట్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా మెల్లమెల్లగా ఈ వాక్యాలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే ప్రభాస్ నే కాదు, కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అది లేనప్పుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సీ విషయంలో జరుగుతుంది ఇది. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్ లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. ప్రభాస్ పై హర్షద్ వార్సీ కామెంట్స్ ఊహించని దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్గికి వాయువు తోడైనట్లుగా
మెల్లమెల్లగా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటే అమ్మో మన ప్రభాస్ ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ పై కామెంట్ చేసిన బాలీవుడ్ నటుడిపై హీరో నాని దిల్ రాజు మండిపడ్డారు. ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని దిల్ రాజు అంటే ఆ అన్న వ్యక్తికి లైఫ్ లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళ నుంచి ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. సుధీర్ బాబు అయితే అర్షద్ వాసీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. విమర్శించడంలో పద్ధతి ఉంటుంది. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్ పై ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నారని ఆది సాయి కుమార్ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేషు అన్నారు. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు.